వీరప్ప గారు, మంచి డాక్టర్ అంటే ఎవరు? మంచి డాక్టర్ అంటే బాగా వినేవారు. హ్మ్. పేషెంట్ ఎంతసేపు కంప్లైంట్ చెప్పినా కానీ కూర్చొని వినేవారు కావాలి. వాడు మంచి డాక్టర్. విని వారికి అన్నీ ఎగ్జామిన్ చేసి కడుపు నొప్పి, ఛాతీ నొప్పి ఏదైనా అనుకోండి, తలనొప్పి ఏదైనా అనుకో, వాళ్ళని పరీక్ష చేసి వాళ్ళతో మాట్లాడి ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని మాట్లాడి తర్వాత ఆపరేషన్ అవసరమైతే ఎక్స్ప్లెయిన్ చేసి బొమ్మ గీసి రాసి ఇలాంటి ఆపరేషన్ మీకు చేయాలి ఇంకో 15 నిమిషాలు ఆపరేషన్ గురించి చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఆయన తర్వాత మీకు ఇంత బ్లడ్ అవసరం అవుతుంది, ఇంతసేపు ఆపరేషన్ చేస్తాను, ఆపరేషన్ తర్వాత మీరు ఇలా ఉంటారు, ఇది అంతా ఒక కాంప్రహెన్సివ్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారితో ఒక సమయం గడిపితే ఒక హాఫ్ అన్ అవర్ ఒక్క పేషెంట్ తోటి కూర్చొని మనం మాట్లాడితే ఈజ్ ద బెస్ట్ డాక్టర్. ఓకే. సో ఆ కూర్చొని మాట్లాడేవాళ్ళు లేరు. సో అది ఎవరైనా అయిండొచ్చు, నేనే అయిండొచ్చు, ఇంకొకరు అయిండొచ్చు. కూర్చొని మాట్లాడి పేషెంట్ తోటి వినేవాళ్ళు లేరు. సో వినాలి, పేషెంట్ ఏం చెప్తున్నాడు వినాలి. ఎందుకంటే పేషెంట్ ఈజ్ ద బెస్ట్ టీచర్. పేషెంట్ ఈజ్ గోయింగ్ టు గివ్ ద డయాగ్నోసిస్. నేనే చేయలేను. పేషెంట్ ఈజ్ గోయింగ్ టు గివ్ ద డయాగ్నోసిస్. మనం పట్టుకోవాలి, అక్కడే అయిపోతుంది. మనం పట్టుకోవాలి దాన్ని. సో కొన్ని క్వశ్చన్స్లోనే మనకు తెలిసిపోతుంది ఈ జబ్బు మోస్ట్లీ అని. పరీక్ష చేస్తే కానీ తెలుస్తుంది. ఇక తర్వాత కన్ఫర్మేటరీ, నేను ఏదైతే విన్నానో, ఏదైతే పరీక్ష చేశానో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే టెస్టులు చేయాలి. అండ్ ద బెస్ట్ డాక్టర్ ఈజ్ ద వన్ హూ డస్ లెస్ టెస్ట్. ఓకే ఓకే. తక్కువ టెస్ట్ చేసేవాడు డెఫినెట్గా మంచి డాక్టర్. ఓకే. నేను 100 టెస్టులు రాసి దాంట్లో ఒకటో రెండో నాకు యూస్ఫుల్ అంటే ఐఎమ్ నాట్ ఎ గుడ్ డాక్టర్. సో వినేవాడు, పరీక్ష చేసేవాడు, తక్కువ టెస్టులు చేసేవాడు, తక్కువ యాంటీబయాటిక్స్ వాడేవారు. యాంటీబయాటిక్స్ తక్కువగా వాడాలి, చాలా చాలా తక్కువ వాడాలి. యాంటీబయాటిక్స్ కెనాట్ బి సబ్స్టిట్యూట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్. అంటే నేను ఎంత పెద్ద ఆపరేషన్ చేసినా కానీ ఎలాగని చేసినా కానీ యాంటీబయాటిక్స్ చూసుకుంటే అంటే అది తప్పు. యాంటీబయాటిక్స్ అనేది వాడకూడదు, చాలా తక్కువ వాడాలి. 1 డోసు 2 డోసులు వాడుకోవాలి ఎంత పెద్ద ఆపరేషన్ కానీ. అంటే మనం ఆ స్టెరిలిటీ దాంట్లో ఆపరేషన్ చేయాలి, టెక్నిక్ స్కిల్స్ బాగుండాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే యాంటీబయాటిక్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ప్రతి పేషెంట్ శుభ్రంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారండి. ఓకే.